అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా. ఏమైంది? మన ఊరి దేవుడి చెట్టు ఉంది కదా, అదేనమ్మా రావి చెట్టు. అవును. భయంకరంగా ఊగుతుందమ్మా. గాలికి ఊగుంటుంది, చెట్టు అన్నాక ఊగకుండా ఉంటుందా ఏంటి? ఆ విషయం మాకు తెలుసు బాబు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రావి చెట్టు మాత్రమే ఊగుతుంది, చుట్టుపక్కల ఉన్న చెట్లు ఊగడం లేదు. అందులో విచిత్రం ఏముంది? ఒక చోట గాలుంటుంది, మరో చోట ఉండదు. ఇది కూడా అంతే. గాలి రాకుండానే చెట్టు ఊగుతుందమ్మా. ఏంటి? అవునమ్మా. మీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు? సూర్యచంద్రులు లేందే వెలుగొస్తుందా? గాలి లేకుండా చెట్టు ఎలా ఊగుతుంది? భలే మాట్లాడుతున్నారయ్యా మీరు. మీరు చెప్పిందంతా అబద్ధం. అయితే మీరే కళ్ళారా చూద్దురు రండి. ఊరు జనాలకి, స్వామీజీకి కూడా ఈ విషయం చెప్పాము. అందరూ ఈ పాటికి అక్కడ చేరుకునే ఉంటారు. మా ఊర్లో జరిగే వింతలు ఇలాగే ఉంటాయండి. మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. వెళ్దాం పదండి. రండి రండి, అందరూ రావి చెట్టు దగ్గరికి రండి. ఊరంతా ఏకమైనా మీరు నన్నేం చెయ్యలేరు. చూడమ్మా అవని, ఈ వింత గాలి లేకుండా రావి చెట్టు మాత్రమే విరుచుకుపడి ఊగుతోంది. ఇందాక అవని వాళ్ళు చెప్పినప్పుడు ఊర్లో జరిగేవన్నీ మూఢనమ్మకాలని అనుకున్నాను. ఈ ఊళ్ళో ఏదో జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన మన ఊరిలో జరిగింది లేదు కదా? లేదమ్మా, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగిందని మా పూర్వీకులు చెప్పిందే లేదు. నాకు తెలిసి ఇదే మొదటిసారి. మన ఊరికి ఎన్నోసార్లు వరదలొచ్చాయి, 2 సార్లు భూకంపం కూడా వచ్చింది. అయినా రావి చెట్టు వించు కూడా కదలలేదండి. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదండి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వింత జరగడం మామూలే గాని అన్ని వింతలు ఒకే ఊరిలో జరగడం, అది కూడా మీ ఊరిలో జరగడం చాలా వండర్గా ఉందవని. ఇంతకీ మీరెవరు? మనూరి వింతల గురించి తెలుసుకోవడానికి వచ్చిన రిపోర్టర్లు జగన్నాథం గారు. ఇప్పటి వరకు చెట్టు భయంకరంగా ఊగడం మాత్రమే చూశారు. ఇప్పుడు మరో విచిత్రాన్ని చూస్తారు. ఇలా ఎందువలన జరుగుతుందో మనం తెలుసుకోవడం ఎలా జగన్నాథం గారు? అందుకే మన ఊరి స్వామీజీకి కబురు పెట్టడం జరిగింది. ఆయనొస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. పొలాలు నలుపు రంగులోకి మారినట్టు చెట్టు కూడా అలా రంగు మారిపోయిందేంటి? అది కూడా పూర్తిగా మారకుండా చెట్టు పై భాగం కొంతవరకే రంగు మారి ఆగిపోయింది. ఈ ఊరు నుంచి వీలైనంత తొందరగా బయటపడడం మంచిదని అనిపిస్తుంది. ఇదంతా వసీకర పని ఊరిని మరింత భయపెడుతుంది. ముక్కుపుడిక విషయం తేలేంత వరకు తనకి మనశ్శాంతి ఉండదు, ఊరి జనాలకి మనశ్శాంతి ఉంచదు. చెట్టు దగ్గర మనం ఉండడం ప్రమాదం. అందరం ఎవరికి పోదాం, వెళ్ళిపోదాం పదండి. ఎటు పోయి ఎటొస్తుందో ఏంటో, పోదాం పదండి. ఏంటయ్యా అందరూ పొలాల్లో పెట్టిన దిష్టిబొమ్మలా నిలబడున్నారు? వెళ్దాం పదండి. ఊరి కోసం చాలా చేశామని ఇందాక రిపోర్టర్ల దగ్గర చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా, ఇవేనా మీ ధైర్య సాహసాలు? ఈ విషయం గురించి తేలేంత వరకు ఎవ్వరం ఇక్కడి నుంచి కదలం.
ఏ చెట్టులోనూ కదలిక లేదు. మరి రావి చెట్టు ఎందుకిలా ఊగుతుంది స్వామీజీ? చెప్తాను ఉండండి. వసీకర గురించి ఈయనకు తెలిసిపోతుందా ఏంటి? వసీకర ఎవరి ఊహలకి ఆలోచనలకి అంత తొందరగా అందదులే. ఆపద రాబోతుంది. మనుషులు చావడం, పంటలు నాశనం కావడం లాంటి సమస్యలను ఇప్పటి వరకు చూశారు. ఇక మీదట రోజుకో కొత్త సమస్య రాబోతుంది. నీటి కొరత వస్తుంది, ఆహారం కొరత వస్తుంది, ఊరి మీద మహమ్మారి దాడి చేస్తుంది. ఊరు పగటిపూట చీకటి పడుతుంది. నిప్పుల వర్షం కురుస్తుంది. ముందు ముందు పెద్ద పెద్ద గండాలు ఊరికి రాబోతున్నాయి. కారణం ఏంటి? ఎందువల్ల ఇలా జరుగుతుంది? సమస్యల్ని తుంచడానికి నేను నా కూతురు వచ్చాం. దుష్ట శక్తి పెంచుకుంటూ పోతుంది. ఏం చేయమంటారు స్వామి? చెప్పాను కదా, అమావాస్య గడియలు అరాచక శక్తులకు అనుకూలమని ఇంకా ఇంకా విజృంభిస్తుంది. దీనంతటికీ కారణం ముక్కు పుడక అమ్మవారి చెంతకు చేరకపోవడం. నలుపు రంగు పై భాగం నుంచి క్రింది భాగం వరకు చేరుకుంది అంటే ఇక ఈ ఊరు ఉండదు. ఒకప్పుడు ఇక్కడ రామచంద్రాపురం అనే ఊరు ఉండేదని చెప్పుకునే దుస్థితి వస్తుంది. చెట్టు రంగు పూర్తిగా మారకముందే